ప్రైవేటు మోజులో పడి మోసపోతున్న తల్లిదండ్రులు తమ చిన్నారుల బంగారు భవిష్యత్తును ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రారంభించేలా చూడాలని దుద్దెడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలయ్య కోరారు. ఉత్తమమైన విద్య ఉచితంగా వస్తుంటే తల్లిదండ్రులు గొప్పలకు పోయి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు రుక్మిణి, జ్యోతి, ప్రియా, గీత, భారతీల సహకారంతో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శివకుమార్, పాలకవర్గ సభ్యులు, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చదువుతో పాటు పాఠశాలలో నేర్చుకున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యా సంవత్సర ప్రారంభంలో 50 మంది విద్యార్థులతో ఉన్న పాఠశాల ప్రస్తుతం 100 మంది విద్యార్థులతో కొనసాగుతుండడం ఆనందకరమని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈరోజు మా పాఠశాలలో వార్షికోత్సవం ముగింపు సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించడం జరిగింది. ఈరోజు మా పాఠశాలలో మరి విద్యార్థుల ప్రతిభను విద్యార్థుల తల్లిదండ్రుల ముందు అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. గత సంవత్సరం అకాడమిక్ ఇయర్లో మా 50 ఉన్నటువంటి స్ట్రెంత్ను 100కు పైగా తీసుకురావడం జరిగింది. మరి ఈ సంవత్సరం 2026-27 అకాడమిక్ ఇయర్లో కూడా మా పాఠశాల స్ట్రెంత్ను 200కు పైగా తీసుకెళ్లాలని మా కృతనిశ్చయం సార్. మా దగ్గర మరి ఎక్స్పర్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి విద్యతో పాటు మరి విద్యేతర ఆటలు కానీ పాటలు కానీ అనేక యోగా లాంటి కార్యక్రమాలను మా పాఠశాలలో విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మరి దుద్దెడ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే మరి ప్రైవేటు పాఠశాలను నమ్మి మరి డబ్బును వృధా చేసుకోకండి. మరి మన పాఠశాలలో ప్రాథమిక పాఠశాల దుద్దెడలో మరి మీ పిల్లల ప్రవేశాలు చేర్పించండి. నా పేరు పద్మావతి, మాది దుద్దెడ. మా పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను. అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కనిపించలేదు. మా పాప భయపడడం అవి చేయడం జరిగింది. మా భారతి మేడం ఉండి ఇక్కడ మోటివేషన్ చేయడం జరిగింది. మా ఇంటికి వచ్చి మా పాపలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి అని చెప్పడం జరిగింది. ఆ మేడం మాట మీదుగా ప్రభుత్వ పాఠశాలకు పంపించడం జరిగింది. వాళ్ళు ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్మెంట్ చూసాము. ఏ విధ స్టేజ్ ఫియర్ లేకపోవడము, బాగా చదవడము, మ్యాథ్స్ అవన్నీ చేయడం బాగా అనిపించింది. కాబట్టి తల్లిదండ్రులకు తెలియజేది ఏమన్నారంటే ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం చాలా మంచిది. అక్కడ చెప్పే టీచర్ల విధానాలు చాలా బాగుంటాయి. వీళ్ళు ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాను.